ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ ఎంట్రీకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో సిబిఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే విచారణ చేపట్టేందుకు గెజిట్ రిలీజ్ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అని కండిషన్ పెట్టింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జూలై 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో సిబిఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది. దీని ద్వారా సిబిఐ నిర్ధారించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినట్లు అయింది. చంద్రబాబు నాయుడు 2018లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏపీలో సిబిఐ దర్యాప్తుకు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో సిబిఐ ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీకి సమ్మతి ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వం వ్రాతపూర్వక అనుమతితో మినహా ఏపీ ప్రభుత్వం నియంత్రణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కేసులో సిబిఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టరాదని ఎన్డీఏ సర్కార్ షరతు విధించింది. ఈ మేరకు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946లోని సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన సెక్షన్ల దర్యాప్తు కోసం ఏపీ రాష్ట్రంలో సిబిఐ అధికార పరిధిని పొడిగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ 792ను రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జారీ చేశారు. సిబిఐ ఎంట్రీకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వకపోతే దర్యాప్తు చేయడానికి వీల్లేదు. ఒకవేళ కోర్టు ప్రత్యేకంగా ఆదేశిస్తే ఆ కేసును సిబిఐ టేకప్ చేస్తుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.